హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జగ్గు వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. నా జ్యువెలరీ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నాను. గోల్డ్ అయితే కాదండి, ఇది నార్మల్ లైక్ రోల్డ్ గోల్డ్ అంటారు కదా, అలాంటిదే. సో నార్మల్ మోస్ట్లీ అన్ని ఫంక్షన్స్కి డిఫరెంట్గా వేసుకోవాలనుకుంటారు అమ్మాయిలు. అన్ని వెరైటీస్ ఆఫ్ గోల్డ్ మనకంత బడ్జెట్ ఉండదు కదా. సో అందుకని కొన్ని వెరైటీస్ తీసుకున్నాను నేను. సో అవి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీరు కూడా పర్చేస్ చేసుకుంటారని. ఇవన్నీ నేను చిత్తూరులో కొన్ని కొన్నాను, చెన్నైలో కొన్ని కొన్నాను. ఇందులో ఫస్ట్ సెట్ ఈ నెక్లెస్ అండి. మోస్ట్లీ నా దగ్గర అన్ని నెక్ పీసెసే ఉన్నాయి. అండ్ వాటికి మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్ని లైక్ ఒకేసారి తీసుకోకుండా, లైక్ సెట్ లాగా తీసుకోకుండా డిఫరెంట్గా తీసుకొని మ్యాచ్ చేసుకున్నాను. సో వీటికైతే నాకు సెట్గానే వచ్చింది. ఇది చాలా తక్కువ పడిందండి నాకు. లైక్ 500 to 600 లోపే ఈ సెట్ వచ్చేసింది. బట్ గుర్తుపెట్టుకోండి, ఇది నేను ఒక 3 years బ్యాక్ కొన్నాను, స్టిల్ అలానే ఉంది. ఇది రీసెంట్గా తీసుకున్నానండి ఈ నెక్ పీస్. ఇది కొంచెం లైక్ యాంటిక్ టైప్లో ఉంటుంది. ఏది నేను లైక్ గోల్డ్ ఫినిష్ అంటారు కదా, లైక్ ఎల్లోగా ఉంటుంది. ఆ ఫినిషింగ్లో అయితే తీసుకోలేదు, ఎందుకంటే అట్లా ఎత్తి కొడుతుంది కదా ఇది గోల్డ్ అని. ఇది వేసుకుంటే గోల్డ్ అని ఈజీగా నమ్మేస్తారు. అలా అని కాదు, కానీ ఈ ప్యాటర్న్ నాకు బాగా నచ్చింది. సో అందుకని తీసుకున్నాను. దీనికి సెట్ అయ్యే బుట్టాలు కూడా తీసుకున్నాను. సో అవి కూడా చూపిస్తాను, చూడండి. ఎలా ఉంది, బాగుందా చెప్పండి. సో వీటికి మ్యాచ్ అయ్యి ఈ జుమ్కాస్ తీసుకున్నాను నేను సపరేట్గా. ఇది రీసెంట్గా నేను ఒక ఫంక్షన్కి లైక్ తీసుకోవాలని నార్మల్ శారీ షాపింగ్ చేస్తున్నప్పుడు వాటిపైకి వేసుకున్నదే ఏం వేసుకుంటామని ఒక షాప్కి దగ్గర లైక్ టీ నగర్లో ఒక షాప్కి వెళ్ళి తీసుకున్నాను. ఇది మా చెల్లి మీషోలో తీసుకునింది మా మమ్మీ కోసమని. లైక్ కాసుల టైప్ మోడల్లో వచ్చింది ఇది. సో పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటుంది. అండ్ ఓన్లీ ఇందులో రెడ్ స్టోన్స్ మాత్రమే వచ్చాయి. దీనికి మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్ దాంతోనే మీషోలోనే సెట్గా వచ్చింది అనుకుంటా. బాగుంటే చెప్పండి, లింక్ అయితే సెర్చ్ చేసి ప్రొవైడ్ చేస్తాను మీకు. మా మమ్మీకి అయితే చాలా బాగా కుదిరింది ఇది. తను వేసుకున్న పిక్ ఏదన్నా ఉంటే కావాలంటే ఇంక్లూడ్ చేస్తాను. ఇది చాలా ఇయర్స్ బ్యాక్, లైక్ 4 years బ్యాక్ చిత్తూరులో తీసుకున్నాను. చెప్పాను కదా, నా దగ్గర ఎల్లో ఫినిషింగ్ వర్క్ ఏది లేదని చెప్పాను కదా. ఫస్ట్ లైక్ తెలియకుండా ఒక పెద్ద సెట్ లాగా తీసుకున్నాను. ఇది జస్ట్ ఓన్లీ లైక్ నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ మాత్రమే కాదు, దీనికి నేను ఎక్స్ట్రాగా లైక్ హారం అండ్ ఆల్సో పాపడి బిళ్ళ అవన్నీ సెట్గా వచ్చాయి దీనికి. ఇది నెక్స్ట్ మీషోలోనే తీసుకున్నాను, సింపుల్గా ఉంది అనేసి. దీనికి మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఇది చాలా తక్కువ పడింది, లైక్ 100 rupees కంటే తక్కువే అనుకుంటా. అందుకే వర్త్ అనే అనిపించింది. ఈ లైక్ ఆ ప్రైస్కి ఈ క్వాలిటీ ఓకేలా అనిపించింది. కాకపోతే వెనకాల కొంచెం రఫ్గా ఉంటుంది, అది మాత్రమే. చూడండి, ఇప్పుడు అన్నీ నా దగ్గర ఉన్న లైక్ నెక్లెస్ కలెక్షన్స్ అన్నీ చూపిస్తున్నాను ఒకసారి. ఇందులో మీకు ఏది నచ్చిందో చెప్పండి. నాకైతే ఫస్ట్ 2 ఉన్నాయి కదా, అదే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను నేను. ఈ లాస్ట్ 3 మా మమ్మీ మా చెల్లి అలా వేసుకుంటూ ఉంటారు వాళ్ళు. నేను చాలా రేర్గా ట్రెడిషనల్గా రెడీ అవుతాను. సో రెడీ అయినప్పుడు మొత్తం ఓన్లీ లైక్ పెద్ద హారాలు ఇవి అలా పెట్టుకోకుండా జస్ట్ నెక్ పీస్ అండ్ జుమ్కాస్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాను. అండ్ ఆల్సో బ్యాంగిల్స్ అంటే నాకు చాలా పిచ్చి. సో చూడండి, అన్నీ లైక్ రోల్డ్ గోల్డ్ లాగా తెలియట్లేదు, లాస్ట్ ఒకటి మాత్రం. అది ఎందుకంటే అది లైక్ కొంచెం ఎల్లో ఫినిషింగ్ వచ్చింది కాబట్టి. ఇది మై నెక్ పీస్ కలెక్షన్. సో ఇంకా చూడండి, దానికి మ్యాచ్ అయ్యే హారం కూడా చూపిస్తున్నాను మీకు. అది ఎలా వచ్చింది, సేమ్ ఇలాంటి ప్యాటర్న్లోనే వచ్చింది, కాకపోతే అది కొంచెం లాంగ్ ఉంటుంది అంతే. చూడండి, సో కొంచెం హైట్గా వచ్చింది. అండ్ దీంతో పాటు నాకు లైక్ ఇయర్ రింగ్స్ చూపించాను అనుకుంటా ఆల్రెడీ. ఈ పాపడి బిళ్ళ వచ్చింది నాకు దీంతో పాటు, సేమ్ లైక్ అదే పింక్ స్టోన్స్. ఇది రెడ్ స్టోన్స్ కాదు, పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చాయి దీనికి. ఇవి కూడా సెట్గా వేసుకుంటే చాలా బాగానే ఉంటుంది. బట్ మోస్ట్లీ మా చెల్లి సెట్గా ఎప్పుడు పెట్టింది లేదు, లైక్ ఒక్కొక్కటి లాగా వేసుకుంటుంది తను. హాఫ్ శారీ అలా వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇది కూడా నేను చిత్తూరులోనే తీసుకున్నాను, కానీ కాస్ట్ కొంచెం ఎక్కువే పడింది నా జుమ్కాస్ అన్నీ. సో ఇప్పుడు వడ్డానం,
నేను శారీ కడితే లైక్ నాకెందుకో లైక్ ఆ పర్ఫెక్షన్ ఎప్పుడు తెలుస్తుందంటే శారీకి వడ్డానం పెట్టుకున్నప్పుడే తెలుస్తుంది అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో షేర్ చేసుకోండి. ఇది మళ్ళీ రీసెంట్‌గా తీసుకున్నాను నేను. లైక్ చెప్పాను కదా! ఒకటి లైక్ ఫంక్షన్‌కి టీ నగర్‌కి వెళ్ళానని అక్కడే తీసుకున్నాను ఇది. నాకు ఈ వడ్డానం 1000 రూపీస్ పడింది. రీజనబులే అనిపించింది. అంత లైక్ ఫినిషింగ్‌కి ఈ ఈ గ్రాండ్‌నెస్‌కి 1000 రూపీస్ ఓకే. పర్లేదు అనిపించింది. అందుకే తీసుకున్నాను. ఇంతకుముందు తీసుకున్నాను కదా వడ్డానం, అది చాలా తక్కువలోనే వచ్చింది నాకు. చిత్తూరులోనే వచ్చింది. లైక్ 600-700లోనే. ఇది నేను షాపింగ్‌కెళ్ళానని చెప్పాను కదా! యూజువల్లీ మనం షాపింగ్‌కెళ్తే ఒకరికే తీసుకోము కదా! సో, నా ఫ్రెండ్‌కి కూడా కాల్ చేసున్నాను. ఇంకా తనకి వేరే లైక్ ఇది నచ్చింది. సో, అందుకనే దీన్ని కూడా తీసుకున్నాను. మనం ఎప్పుడైనా షాపింగ్‌కెళ్తే మనం మాత్రమే తీసుకోకూడదు. పక్కన వాళ్ళకి కూడా తీసుకోవాలి. నెక్స్ట్ నా బ్యాంగిల్ కలెక్షన్స్. నాకు బ్యాంగిల్స్ అంటే చాలా పిచ్చి. అండ్ మోస్ట్‌లీ లైక్ నార్మల్ బ్యాంగిల్స్ కొంటూ ఉంటాను. అదే మట్టి గాజులు అంటూ ఉంటారు కదా! మట్టి గాజులు అండ్ ఇప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్ అని అలా కూడా వచ్చాయి కదా! ఇంకా వాటికి మ్యాచ్ చేసేకి ఇలాంటి కొంచెం హెవీ వర్క్ ఉన్న బ్యాంగిల్స్ అయితే బావుంటుంది. అండ్ లైక్ సెట్ లాగా ఇస్తారు కదా! సెట్ చేసి ఇస్తారు కదా! అలా అలా ఈ 2 ఈ యెల్లో కలర్‌లో ఉంది కదా! అది సెట్ లాగా చేసి రీసెంట్‌గా ఇచ్చారు నాకు. కాస్ట్ బానే పడింది. లైక్ నియర్లీ 1300 సంథింగ్ అలా అయింది ఈ 2 సెట్స్‌కి. లైక్ కానీ వేసుకుంటే చాలా బాగుంది. అది వర్తవర్మ వర్త్ అంటారు కదా! అలా అంత కాస్ట్ పెట్టినా కూడా బానే ఉంది. అండ్ ఆల్సో వాళ్ళు వారంటీ కూడా ఇచ్చారు నాకు ఒక 3 ఇయర్స్‌కి. సో, ఓకే. పర్లేదు. నాకు అది తెలిసిన షాపే టీ నగర్‌లో. నేను చెన్నైలోనే ఉంటాను కదా! సో, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటే టీ నగర్‌కి ఇంకా అది బాగా తెలిసిన షాపే. అండ్ ఎక్కువ క్వాలిటీ స్టఫ్ సెల్ చేస్తారు. చాలా చీప్‌గా ఉండేది కూడా సెల్ చేస్తారు. బట్ అవైతే ఎక్కువ రోజులు ఉండవు. ఓకే. వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ లాగా మనకైతే గాజులు పిచ్చుంటాయి కదా! సో, అందుకనే తీసుకునేసాను. ఇవంతా ఇంకా లోకల్ మార్కెట్స్‌లో షాప్ చేసినవి. చాలా తక్కువే ఇవంతా పడింది నాకు. ఒకటి మధ్యలో ఉండేది మాత్రం తిరుపతిలో తీసుకున్నాను. నేను నా ఫ్రెండ్స్‌తో తిరుపతి వెళ్ళినప్పుడు ఆ థ్రెడ్ బ్యాంగిల్స్ అని చెప్పాను కదా! సో, ఇలానే ఉంటుంది. ఈ కలర్ శారీయే వేసుకున్నాను. ఐ థింక్ నేను ఒక షార్ట్ కూడా పోస్ట్ చేశాను అనుకుంటా. ఈ కలర్ లైక్ ఈ శారీతో రెడీ అయిన దీంతో అప్పుడు ఈ బ్యాంగిల్స్ వేసుకున్నాను చూడండి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ అదే లైక్ సెట్ చేస్తున్నాను. ఎలా సెట్ చేసి ఇచ్చారు నాకు అని. లైక్ నేను చెప్పాను కదా ముందు కాస్ట్ 1000 రూపీస్ అని. అది జస్ట్ ఆ గోల్డ్ బ్యాంగిల్స్‌కే కాదు. ఇంకా చాలా బ్యాంగిల్స్ లైక్ థ్రెడ్ వర్క్ బ్యాంగిల్స్ చాలా కొన్నాను. మొత్తం కలిపి లైక్ ఈ డబ్బా అంతా కలిపి నాకు అంత పడింది. సో, తిట్టుకోకండి. నేను నా బార్గెనింగ్ స్కిల్స్ చాలా తక్కువ. నా ఫ్రెండ్స్ అయితే బాగా చేస్తారు. అందుకే నేను మోస్ట్లీ నా ఫ్రెండ్స్‌తోనే షాపింగ్ చేసేదానికి ప్రిఫర్ చేస్తాను. అండ్ ఆల్సో నేను సెలెక్ట్ చేసే కన్నా వాళ్ళు నాకు సెలెక్ట్ చేసేవి బాగా సెట్ అవుతాయి. లైక్ నాట్ జస్ట్ బ్యాంగిల్స్ ఆర్ ఎనీ లైక్ ఆర్నమెంట్స్. లైక్ నార్మల్ క్లాత్స్ కూడా నేను నా ఫ్రెండ్స్ ఒపీనియన్ తీసుకుంటాను. చూడండి ఇది నెక్స్ట్ లైక్ వేరే శారీకి తీసుకున్నాను. ఈ కలర్‌లో ఈ ఒక్క కలరు అండ్ యెల్లో కలర్ అంటారు కదా! సో, ఆ రెండిటికి కూడా సేమ్ ఇలానే సెట్ చేసుకోవచ్చు. బావుంటుంది చూసేకి. ఇంక మొత్తం నా జ్యువెలరీ కలెక్షన్ అంతా ఐ థింక్ నేను కవర్ చేశాను అనుకుంటున్నాను. చూసేయండి మొత్తం అంతా ఒకసారి చూపిస్తున్నాను. యాహ్! దిస్ ఈజ్ మై జ్యువెలరీ కలెక్షన్. అండ్ ఆల్సో ఇది స్టోర్ చేసుకునేకి ఇలాంటి లైక్ నేను చెప్పాను కదా 3-4 ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను అనేసి. ఇవి కలర్ పోకుండా ఆర్ఎల్స్ ఏం డ్యామేజ్ అవ్వకుండా ఎలా ఉన్నాయి నేను నీట్‌గా సెక్యూర్‌గా చేసి వాటిని నీట్‌గా ప్యాక్ చేసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెడతాను కాబట్టి వాటికైతే ఏం కావు. మీరు కూడా ఈ మెథడ్‌ని యూజ్ చేయండి. ఇలాంటి కవర్స్ ఏదన్నా ఇలాంటి కవర్స్ అండ్ ఇలాంటి బాక్సెస్ ఉంటే అందులో స్టోర్ చేసి పెట్టండి. అస్సలు ఏం కావు. కలర్ అయితే అస్సలు పోవు. నేను చెప్తున్నాను కదా 4-5 ఇయర్స్ నుంచి అండ్ 3 ఇయర్స్ నుంచి ఇవన్నీ నేను మోస్ట్లీ ఎక్కువ కొనే టైప్ కాదు. ఏదన్నా కొంటే దాన్ని అలానే పద్ధతిగా యూజ్ చేస్తాను. ఎక్కువ రోజులు వస్తాయి నాకు. అందుకే కొంచెం కాస్ట్లీగా పెట్టే కొంటాను. సో, మీరు కూడా ఇలానే స్టోర్ చేసుకోండి అన్నీ. ఈ వ్లాగ్ అంతా షూట్ చేసిన తర్వాత నీట్‌గా అన్నీ అయితే ప్యాక్ చేసి పెట్టేశాను మొత్తం. అండ్ ఇది మాత్రం ఇలా ఈ ప్లాస్టిక్ కవర్‌లో పెట్టాను. దీనికైతే ఏం కాలేదు. మొత్తానికి అదండి నా జ్యువెలరీ కలెక్షన్. మీకు కూడా నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై జగ్గు వ్లాగ్స్ ఛానల్. ఫైనల్లీ నాకు జడ అయితే అంత పొడుగ్గా ఏం లేదు. సో, అందుకని లైక్
ఎప్పుడైనా బాగా ట్రెడిషనల్ అయిపోయినప్పుడు ఈ జడ అయితే పెట్టుకుంటాను. ఇంకా మీరు నా నుంచి ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు కమెంట్ చేయండి.